మనం ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. సాల్ట్, గరం మసాలా, పసుపు, కారం, అల్లం తెల్ల పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకోవాలి. వేడెక్కే నూనెలోనే ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. బాగా కలుపుకుంటున్నాము. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. కలర్ వచ్చినట్టు మనం ఉల్లిపాయలు వేపుకున్నాము. ఇప్పుడు చికెన్ వేసుకుంటాము. చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ నీరంతా చేరే వరకు. చికెన్ కర్రీ బాగా ఉడికింది. రంగు, రుచి అన్నీ బాగున్నాయి. కలర్ కూడా 10 నిమిషాల్లో అయిపోయిందంతా ప్రాసెస్. చూడండి, చికెన్ కర్రీ 10 నిమిషాలు ఉడికింది. ఉడికాక రంగు, రుచి అన్నీ బాగున్నాయి. చూడండి.